నేను మీ అరుణాని. ఎండలు ఎంత ఉక్కబోతుగా ఉన్నాయో జరగబోయే ఎలక్షన్లు కూడా, ఎన్నికల ప్రచారాలు కూడా అంతే వాడిగా వేడిగా ఉన్నాయి. జరగబోయే ఎన్నికల గురించి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పబ్లిక్తో మాట్లాడి వాళ్ళ మాటల్లోనే ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం. నా పేరు వంకాయల మారుతి ప్రసాద్, వైఎస్ఆర్ పార్టీ సంస్కృతి విభాగం రీజనల్ కోఆర్డినేటర్. అంటే యాక్చువల్గా రీజనల్ కోఆర్డినేటర్ అంటే 6 జిల్లాలు 34 నియోజకవర్గాలకి మేము ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాం. కల్చరల్ నుంచి నాది ఉండేది మధురవాడ. మా అభ్యర్థి అయినటువంటి అవంతి శ్రీనివాసరావు గారికి పనిచేస్తున్నాం. సో ఈరోజు ఈ నామినేషన్ మన బొత్స ఝాన్సీ గారు వేస్తున్నారు కాబట్టి మరి ఆవిడకి మద్దతుగా ఒక పక్క కళాకారుల తరపు నుంచి, క్రీడాకారుల తరపు నుంచి, కులమత ఈ తూర్పు కాపు తరపు నుంచి అన్ని విధాల కార్యకర్తలు మమేకం చేస్తూ గెలుపుకి తోడ్పడుతున్నాం. విశాఖపట్నంలో ఎంపీగా పోటీ చేస్తున్న ఝాన్సీ లక్ష్మి గారి విజయ అవకాశాలు ఎలా ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? గెలిచేశారు కదా ఆల్రెడీ. అంటే మేమేంటంటామంటే ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా మెజార్టీకి పోటీ పడుతున్నాం. ఇప్పుడు రాజం నాయుడు ఉన్నాడు, నాయుడు నువ్వు 20 ఓట్లు మెజార్టీ తెస్తావా, నేను 40 తెస్తాను, మాకు మేము పోటీ పడుతున్నాం. గెలిచేసాము ఆల్రెడీ. ఎందుకంటే ఈ భరత్ అన్న వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన ఓటు ఎక్కడుంది ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఒక వ్యాపారం చేసుకోవడానికి గీతం యూనివర్సిటీ, గీతం హాస్పిటల్ అని చెప్పేసి కొన్ని ఎకరాలు కబ్జా చేస్తూ వాళ్ళ తాతగారి దగ్గర నుంచి కూడా వ్యాపారాలు నిలబెట్టుకోవడానికి కులాన్ని అడ్డుపెట్టుకొని కులాన్ని ప్రోత్సహించడానికి కాను ఈరోజు విశాఖపట్నం. ఎందుకంటే విశాఖపట్నం అంటే అందరికీ అలుసు, ఎవరైనా వచ్చి పోటీ చేసుకోవచ్చు కదండి. ఈ ఝాన్సీ లక్ష్మి గారి తలకు దెబ్బకి వాళ్ళ అబ్బ కనబడతాడు. ఎందుకంటే ఒకప్పుడు మాకు పెద్ద దిక్కు కోల్పోయాం, ద్రోణరావు సత్యనారాయణ గారు, గుడివాడ గున్నేద్రరావు గారు. సో ఆ పెద్ద దిక్కు ఈరోజు బొత్స సత్యనారాయణ గారి రూపంలో ఉత్తరాంధ్ర పులిగా ఈరోజు మా విశాఖపట్నానికి ఒక గిఫ్ట్గా ఆడబడుచు అయినటువంటి ఝాన్సీ లక్ష్మి గారు అంటే నిగర్వి. అసలు స్వార్థం లేదు, కోపం లేదు, నిరంతరం ప్రజల్లో మమేకమే, శ్రమే పెట్టుబడిగా ఎవరిచ్చిన ఏం కావాలన్నప్పుడు కూడా పనిచేసే ఫ్యామిలీ ఏదైనా ఉందంటే అది ఒక బొత్స ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీకి చేయకపోతే మనం అన్యాయం చేసుకున్నట్టే, ఈ రాష్ట్రానికి మనం అన్యాయం చేసుకున్నట్టే. ఈరోజు జగన్ గారు ఉన్నారు. ఒకప్పుడు ఒక వృద్ధుడు కానీ అవ్వతాతమ్మలు కానీ పెన్షన్కి వెళ్ళాలనుకునేటట్టయితే 4 రోజులు పట్టేది. సో ఈరోజు వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత ఉదయం 5 గంటలకి తలుపు కొట్టి మడం తిప్పని 3,000 రూపాయలు పెన్షన్ ఈ రోజు అయితే అనౌన్స్ చేస్తున్నారో, ఈరోజు జనవరి 1వ తారీఖుని 3,000 రూపాయలు ఇచ్చే నాదులు రేపు వచ్చే మేనిఫెస్టో రిలీజ్ అవుతుంది. అప్పుడు ఏంటన్నది అసలు ప్రజల్లో ఏ రకమైన చలనం వస్తుందో రేపు మేనిఫెస్టో చెప్తుంది. అదే కదా వాళ్ళ పెట్టుబడి అదే. వాళ్ళు ఏమంటారంటే ఓడిపోయాడు ఎప్పుడు కూడా ఈ కూటమి అంటే నా దృష్టిలో ఓటమని అర్థం. ఎందుకంటే కూటమి పనిచేసేవాడు సింహం సింగిల్గా వస్తుంది, పందులు గుంపులుగా వస్తుంది. ఆ కూటమి అంటే ఆ రకంగా భావించుకోవడమే. గెలుపు మేమైతే సిద్ధం, ఈ సిద్ధం సభతో గెలుపు ఖాయం. మేమేంటంటే మెజార్టీకే పోటీ పడుతున్నాం. నాకు తెలిసి 70 నుంచి 1,00,000 మెజార్టీ ఇచ్చి తీరుతారు ప్రజలు. ఎందుకంటే ప్రజలకు తెలుసు 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క ఫ్యామిలీకి కూడా 1,00,000 నుంచి 3 లక్షల రూపాయల వరకు కూడా అనేక పథకాలు నవరత్నాలతో పాటు పొందుపరిచినటువంటి జగనన్న గారు ప్రతి వాళ్ళకి కూడా పేద ప్రజలకి, పెత్తందాడికి, పేదవాడికి మధ్యనున్న ఈ ఎలక్షనే ఈ 2024 ఎలక్షన్. నమస్తే అండి. నమస్తే మేడం, నా పేరు అప్పలరాజు మేడం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పూర్ణ మార్కెట్ నుంచి. ఏ ఏరియా? మాది 35వ వార్డు పూర్ణ మార్కెట్. మీరు ఏం చేస్తుంటారు? ఆటో వేస్తాను మేడం. ఆటో మీకు పథకం వస్తుందా? వాహన మిత్ర వస్తుంది మేడం. జగనన్న వల్ల మాకు వాహన మిత్ర వస్తుంది. పిల్లలు ఉన్నారా? పిల్లలు ఉన్నారు మేడం. అమ్మఒడి వస్తుంది. మా పాప డిగ్రీ అండి, డిగ్రీ స్కాలర్షిప్ కూడా వచ్చిందండి. జగనన్న వల్ల అయితే మేము బాగా లబ్ధి పొందామండి. మాకు ఈ పార్టీ అయితే మాకు చాలా బాగా నచ్చింది. మాకైతే పేదల పార్టీ అనుకుంటున్నాము. మేమైతే జగనన్నకి అయితే బాగా రుణపడి ఉన్నాము. మళ్ళీ మాకు జగనన్న రావాలని కోరుకుంటున్నాం. అలాగే మా ఇల్లు కట్టుకునేటప్పుడు రాజు గృహకల్పాలకి 2 లక్షల రూపాయలు గవర్నమెంట్ నుంచి లోన్ కూడా వచ్చింది మేడం. మాకైతే అన్ని విధాలుగా లబ్ధి పొందాము మేము. అందువల్ల మాకు ఆ పార్టీ అంటే మాకు చాలా రుణపడిపోయి ఉన్నాం మేము ఆ పార్టీకి అయితే మటుకు. ఇంతకుముందు టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు చూసాము. మాలాంటి పేదలకైతే మటుకు ఏ పథకం కానీ ఏది కూడా మాకైతే అందలేదండి. హయాంలో మాకైతే మటుకు ఎవరికి ఏ పథకం అందలేదు, ఏది కూడా రాలేదండి. ఇప్పుడైతే మటుకు ముసలోళ్ళకి అయితే మటుకు పింఛన్లు అయితే మటుకు ఇంటింటికి తెచ్చిస్తున్నారండి, చాలా బాగా ఇస్తున్నారు. ఇంతకు ముందు అయితే అదే చంద్రబాబు హయాంలోనైతే మటుకు ముసలి లాంటి వాళ్ళు అయితే మటుకు చాలా ఇబ్బందులు పడేవారండి. పింఛన్ కోసం వెళ్ళి ఇబ్బందులు పడినా కూడా కొందరికి వచ్చేవి కాదు. అలాగే చాలామంది మోసకి పడిపోయిన రోజులు కూడా చాలా ఉన్నాయండి. ఇప్పుడైతే మటుకు తెల్లవారు 6 గంటకల్లా 1 తారీఖల్లా
అలా ఇంటికి తెచ్చి వాలంటీర్లు అయితే మటుకు పువ్వుల్లో పెట్టేస్తున్నారండి. ముసళ్ళు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో కూడా జగనన్న అయితే మటుకు ఒక పెద్ద నీలాగైతే ఉన్నాడండి. మాలంటలకి అయితే ముసళ్ళంటలకి అయితే మటుకు ఒక పెద్ద కొడుకులాగా ఉన్నాడండి. పరిపాలన అయితే మాకు చాలా బాగా నచ్చిందండి. మళ్ళీ మాకు ఎంత బేగా అయితే ఓటేద్దామని మేము చూస్తున్నామండి. మళ్ళీ మాకైతే మటుకు జగనన్న రావాలని మేము కోరుకుంటున్నామండి. అలాగే మా 35వ వార్డులో గణేష్ కుమార్ గారిని కూడా మేము ఎమ్మెల్యేగా గెలిపించుకుందామని చెప్పేసి మేము చాలా ఆశగా ఉన్నామండి. అలాగే మన ఇక్కడ ఎంపీ గారు బొత్స ఝాన్సీ గారు ఉన్నారు కదండి, ఎంపీ గారికి కూడా ఆవిడని కూడా గెలిపించాలని మేము కోరుకుంటున్నామండి.